ఫ్రెండ్స్ ప్రస్తుతం స్టార్మాలో రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. బీబీ ఉత్సవ్ అని, స్టార్మా పరివార్ అని, అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న సూపర్ డూపర్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి స్టార్మా వాళ్ళు భలేగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఆడియన్స్ని. అయితే ఈ క్రమంలో కావ్య నిఖిల్తో పాటుగా మరొక ఇద్దరికి కూడా సూపర్ సర్ప్రైజ్ అనేది చెప్పుకోవాలి. అయితే నిజానికి కావ్య నిఖిల్ మధ్య ఇప్పుడు ప్రస్తుతం బ్రేకప్ అనే విషయం నడుస్తుంది. అందుకని కావ్య ఒక అడుగు ముందుకు వేసి నిఖిల్‌తో కలవలేకపోతుంది. మరొక వైపు నిఖిల్ కూడా కావ్యని బలవంతం చేయలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు ఒక పెద్ద సూపర్ ట్విస్ట్ ఏంటి అంటే 'గుప్పెడంత మనసు' సీరియల్ ముఖేష్ అలాగే రక్ష ఇద్దరు మనకు గుర్తున్నారు కదా! అదేనండి మన రిషి వసుధార వీళ్ళిద్దరితో పాటుగా నిఖిల్, కావ్యతో పాటుగా అంబటి అర్జున్ అలాగే ఐశ్వర్య పిసి వీళ్ళ ముగ్గురు జంటల్ని కూడా స్టార్ మా వాళ్ళు పిలుస్తున్నారనమాట. ఎందుకనంటే వీళ్ళు ఎవర్ గ్రీన్ లవర్స్ అన్నమాట. అంటే 'గుప్పెడంత మనసులో' వీళ్ళిద్దరూ సూపర్ డూపర్ లవర్స్. అవునా? చాలా ఏళ్ళు లవ్‌లోనే ఉంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత రిషి దూరం అవుతాడు. ఇట్లా రకరకాలుగా. అలాగే అంటే పెళ్ళైనా, పెళ్ళవ్వకపోయినా వీళ్ళ ముగ్గురు జంటలు మాత్రం మంచి లవర్స్ అన్నమాట. సో, వీళ్ళ ముగ్గురిని ఆహ్, లవ్ లవ్‌కి సంబంధించి లవ్ వీక్ అని జెప్పేసి ఒక ప్రోగ్రామ్ బెడుతున్నారనమాట. దానిలో వీళ్ళ ముగ్గురితో పాటుగా ఇంకొక ఇద్దరు, ముగ్గురు జంటలు గూడా వస్తున్నారు. అయితే దానిలో ముఖేష్, రిషితో పాటుగా కావ్య, నిఖిల్ కూడా రావడం జరుగుతుంది. అయితే కావ్య, నిఖిల్ ఎందుకొస్తున్నారంటే 'గోరింటాకు' సీరియల్‌కి సంబంధించి. వీళ్ళిద్దరూ 'గుప్పెడంత మనసు', వాళ్ళిద్దరూ 'అగ్నిసాక్షి' ఇలా రకరకాల సీరియల్స్ నుంచి వస్తున్నారనమాట. ఇప్పుడు ఎవరైనా సెపరేట్‌గా కావ్య గారు రమ్మంటే ఇష్టం ఉండదు కానీ ఇక్కడ ఆహ్, 'గోరింటాకు' సీరియల్ వాళ్ళగా రావడం అంటే ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే వీళ్ళిద్దరికీ లైఫ్ ఇచ్చిందే ఆ 'గోరింటాకు' సీరియల్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.